అల్లుడు గారు ఎలా వస్తున్నాడు, ఎందులో వస్తున్నాడు ఏమీ అర్థమై చావట్లేదు. ఎలా తెలుసుకోవాలబ్బా? ఏయ్, మా అల్లుడు బాబు వచ్చిన టైంలో ఎవడో ఎడ్ల బండి మీద వస్తుంది? ఎడ్ల బండిలో వస్తుంది ఎవరు? రేయ్, ఎవడు రేడు? ఆపరా, ఆపు, అరే ఆపరా, ఆపు, అరే ఆపరా నీ అంకమ్మ, ఆపు, ఆపు, స్టాప్ 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 స్టాప్. ఆపరా, ఆపరా అని కాకిలా ఎంటబడి అరుస్తుంటే నువ్వు పెద్ద ముదర్లాగా ఆపుకొని వస్తారా? నో 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 నో. హలో, ఎవరవయ్యా నువ్వు? మా అల్లుడు గారు వచ్చే సమయంలో ఇలా ఎడ్ల బండిలో వచ్చి దిగావు? వైజాగ్ నుంచి కస్తూరిదేవి గారు. మా అల్లుడు బాబు విమానంలో వస్తాడు కదా అనుకుంటే ఎడ్ల బండిలోంచి వచ్చాడు. తండ్రి చూడండి, నేను మీ అల్లుడిని కాదు. అదే నిజమే, పెళ్లి అయితేనే అల్లుడు గారు కానీ పెళ్లి కాకుండా అల్లుడు ఎలా అవుతాడు? జోకా జోకా. నేను మీ అల్లుడిని కాదు. నేను వచ్చింది రావాల్సిన చోటికి. ఇందులో కన్ఫ్యూజన్ ఉంది బాబు, వీళ్ళకి ఎలా చెప్పాలి? చూడండి, నేను కైలాష్ ఫ్రెండ్ని, నా పేరు ఈశ్వర్. ఫోన్లో అన్ని వివరాలు చెబుదామంటే మధ్యలో లైన్ కట్ అయింది. రోడ్డు కాంట్రాక్ట్ పని మీద వస్తున్న మా అబ్బాయి మీ ఇంట్లో ఉంటానికి సిగ్గుపడి ఏదేదో చెప్తాడు, చెప్పిందేది నమ్మకండి అని వారం రోజుల ముందే మీ అమ్మ మా అక్కయ్యకి కబురు పంపింది. మా అక్కయ్య ఈ వివరాలు మాకు చెప్పి ప్రియని తీసుకుని శివాలయానికి వెళ్ళింది. అందుకని బాబు నీ స్టోరీ ఇంతటితో ఆపు. ఓహో, ఇది వేస్ట్ క్యాండిడేట్. అల్లుడు బాబేడి కనబట్లేదా? అయ్యి బాబోయ్, నా పెళ్ళం కూడా కనబట్టలేదు. ఐఎమ్ సారీ, నాకు ఈ టపాసులు అంటే కొంచెం భయం. నాకు కూడా. ఎక్కడ చచ్చింది ఇది? మిమ్మల్ని చూడగానే సిస్టర్ ఫీలింగ్ కలిగిందండి. నాకు మిమ్మల్ని చూడగానే ఓ బ్రదర్ ఫీలింగ్. ఫీలింగా? ఏంటి ఏంటి ఏంటా ఫీలింగు? బాబు, ఇది నువ్వు చేసుకోబోయే పిల్ల కాదు. నేను ఆల్రెడీ చేసుకొని చూసుకుంటున్న పెళ్ళాం. స్వర్ణ, మనకి పెళ్ళై 8 సంవత్సరాలైనా పిల్లలు లేకపోవచ్చు. అందుకని నీ ఫీలింగ్స్ అతని వైపు మాత్రం తిప్పుకోవద్దు. అయ్యో, 8 ఏళ్ళైనా నీకు స్వర్ణకి పిల్లలు? మనసులో అనుకున్నది పేరుతో సహా చెప్పేశారు. ఇదేమి టాలెంట్ దేవుడా! అచ్చం శ్రీదేవిలా ఉన్నావమ్మా. ఆపు, మళ్ళీ చెప్తున్నాను, మై వైఫ్. బాబు, ఏమిటక్కడ చిన్నమామయ్యతో మాటలు? వదిలితే రోజంతా మాట్లాడుతుంటాడు. మీరు రండి. అల్లుడు బాబుని టపాసులు పిలిస్తే నా మీదనే బాంబులు పిలుస్తున్నాడే, ఓవర్గా వర్ణిస్తున్నాడు. బాబు అయ్యో, సరే, ఇంత దూరం ఎడ్ల బండిలో వచ్చి అలసిపోయి ఉంటారు, వెళ్ళి విశ్రాంతి తీసుకోండి, వెళ్ళండి. ఏమిటి అన్నయ్య, ఇతను వద్దు. ఎందుకు? మన ఇంటి అల్లుడిగా ఇతను వద్దంటే వద్దు. ఇతను ఇంట్లోకి రానిస్తే మన ఇంట్లో వాళ్ళని బయటికి ఎంటియాల్సి వస్తుంది. జాగ్రత్త. వాగకురా. వాగుతున్నానా? సైడ్కి రమ్మంటున్నాడు. నేను వాగింది వినపడిందా? నేనిక్కడ ఉండటం మీకు ఇష్టం లేదు కదూ? నేను ఇక్కడికి వచ్చేటప్పుడు వెంకటాపురం రాజమహల్ ఎక్కడుందని అందరినీ అడిగాను. అంతా భయపడి సమాధానం చెప్పలేదు. అందుకని నన్ను ఎలాగైనా వెంకటాపురం రాజమహల్ మీరు తీసుకెళ్తే ఇక్కడెవరుండమన్నా ఉండను. లేదంటే ఇక్కడే ఉంటా. నేను తీసుకుపోతాను, కానీ చెప్పింది చెయ్యాలి. నేను చేసేది చెప్తాను. రెండు ఒకటే. పోదామా? నువ్వు లోపల. అమ్మో, గేటు చూస్తేనే గుండె తడపట్టుకుంటుంది బాబు. అల్లుడు బాబు, మీరు అడిగిన వెంకటాపురం రాజమహల్ ఇదే. చూశారు కదా, ఇంకొచ్చిందని తీయండి. ఏ సైకిల్ తీసుకెళ్తారా? ఎక్కడికి? నేను ఇదిగో అల్లుడు బాబు, నీ చేత ఒట్టేయించుకుని లోపలికి రాని మరి ఇక్కడికి వచ్చాను. తీరా నన్ను ఇక్కడ తీసుకొచ్చి లోపలికి రమ్మని బలవంతం చేస్తావా? ఇది బాగాలేదు. చెప్పి రమ్మంటే నువ్వు రావు కనుకనే చెప్పకుండా నేను ఇక్కడికి తీసుకొచ్చాను. నువ్వా? అవునయ్యా. అయ్యా అవునరా. రా. ఎద్దులా ఉండి లోపలికి రమ్మంటే భయపడే నీకు మర్యాద ఏంట? నువ్వు బండ బూతులు తింటా సరే, నేను లోపలికి రాను. వీళ్ళెవరిది విడిగా ఎక్కడ ఉంది? నేను చెప్పను. స్వర్ణ తోటమాలి ఆయన మనవరాలు ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు మరి నువ్వెందుకు భయపడతావు? వాళ్ళు ఈ కొంపలో ఉంటారు కానీ ఆ కొంపలోకి వెళ్ళరు కదా. మనం వెళ్ళదా? బాబు, కావాలంటే నువ్వు వెళ్ళి చూడు, నేను ఊరెళ్ళిపోతాను. అక్కడేంటి రంగు డబ్బాలు ఎలా ఆడుతున్నాయి? పెయింటింగ్ పని జరుగుతుంది. ఓ, లోపల పెయింటర్స్ ఉన్నారా? ఒకే ఒక్కడున్నాడు, వాడి పేరు గోపాలు. 4 రోజుల నుంచి పని చేస్తూనే ఉన్నాడు. ఒంటరిగా ఒక్కడు 4 రోజులుగా లోపల ధైర్యంగా ఉన్నాడు. మనం ఇద్దరం కలిసి లోపలికి వెళ్తానికి భయపడుతున్నాం. వాడిది పొరుగురు కదా, ఇంటి గుడి తెలిస్తే చిరిగిపోద్ది. పట్ట పగలే కటికి చీకటిగా ఉంది బాబు.
అయ్యా, రాజమహల్ హిస్టరీ నీకేమన్నా తెలుసా? ఈ హిస్టరీ అంటే దీని చరిత్రే కదా. ఈ రాజవంశానికి చెందిన వాళ్ళు 50 ఏళ్ల క్రితం ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారంట. ఎవడో ఒక పిచ్చి ఎదవా ఈ ఇల్లు కొని ఇంటికి పెయింటింగ్ వేయిస్తున్నాడు. రంగులు పూసి పైన పటారాన్ని తేవచ్చు కానీ లోపల లొటారాన్ని మోయించగలవా? వెళ్ళిపోదాం అల్లుడు బాబు. సరే వెళ్దాం రా. లోపలే కాదు బయటికి. అమ్మో ఎరుగుతల ఎరుగుతల ఎద్దుతల బసవయ్య. ఎద్దుతల కొమ్ములున్నాయి కదా. పైన ఇంకా ఏమున్నాయి బసవయ్య? పైన ఏదో దెయ్యం ఉందంటున్నారు. పిచ్చి వాళ్ళు. శాచం ఉందంటున్నారు. పిరికి వాళ్ళు. అమ్మో 30 ఏళ్ళుగా 30 అడుగుల పెద్ద పావు ఉందంటున్నారు. అందుకే మన గోపాల్ లేడు, గోపాలు పాము. వాడు 4 గంటల తర్వాత పని చేయడంట. ఒకసారి ధైర్యం చేసి 4 గంటల తర్వాత పని చేస్తుంటే ఇంట్లో ఉన్న సామానంతా వాటంతట అవే పైకి లేవటం కింద పట్టడం దడదడలాడించేసింది. దాంతో వాడు భయపడిపోయి దడబుట్టి 4 గంటలకే ఎస్కేప్ అయిపోయాడు. అయినా అల్లుడు బాబు అంత భయపడి తెచ్చేవాడు. అల్లుడేడి బాబు, అల్లుడు బాబు, అయ్యో నాకు వేసావా సోపు బాబు. అమ్మో నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయావా? ఇప్పుడు నేను బయటికి ఎలా వెళ్ళాలి? ఒరే గోపాలు నన్ను ఏదో రకంగా బయటికి పంపించరా బాబు. అయ్యా గోపాలు, ఒరే గోపాలు ఇప్పుడు ఉంటుందిరా. గోపాలు, 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 అయ్యో దడబుట్టి చేస్తాను రా గోపాల, గోపాలు. దడబుడతాను బాబాయ్. అయ్యో సింహం బాబాయ్. అయ్యో నమస్కారం నమస్కారం బాబాయ్. అమ్మా అమ్మా అమ్మా. ఏమండి వెళ్ళి చూడండి. ఒరే ఒరే తమ్ముడు తమ్ముడు ఒక్కసారి ఇలా చూడరా, నాతో మాట్లాడరా. నా తండ్రి కదా. తమ్ముడు తమ్ముడు అన్నయ్య చూడరా, నాతో మాట్లాడరా. ఏమయ్యా వీడు నా బంగ్లాకి తీసుకెళ్తాను నీకు చెప్పానా? ఇప్పుడు చూడు పురావస్తు పరిశోధన శాఖ వాళ్ళ తవ్వకాల్లో బయటపడ్డ ఆ విట్టి శిల్పంలో ఎలా నుంచున్నాడు. ఇప్పుడు నేను ఏం చేయమంటావు చెప్పు? ఇప్పుడు కైలాష్ ఏదో మా అక్కయ్య చెప్పింది కదా అని మీతో కలిసి ఉంటాను ఒప్పుకున్నాం అనుకోకు. ఇన్ని సమస్యలున్న ఈ ఇంట్లో భార్యాభర్తలిద్దరినీ విడిగా ఉంచడం అంత మంచిది కాదని ఒప్పుకున్నాం. కానీ చివరిదాకా మేం కలిసి ఉండాలంటే ఒక కండిషన్. ఏమిటో చెప్పండి మావయ్య. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు వెనకున్న మేడ మీదకి వెళ్ళకూడదు. ముఖ్యంగా దక్షిణ వైపు ఉన్న గదిలోకి మాత్రం ఎవ్వరూ వెళ్ళకూడదు. మీరు కుటుంబ సమేతంగా అందరం కలిసి ఉందాం అని చెప్తుంటే మేము ఆ మాత్రం చేయమా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరూ ఆ పక్క కన్నెత్తి చూడం. ఏమావయ్య? చాలా సంతోషం. వస్తాను. అయ్యో నా కర్మ ఇలా కాలిందేంటి? దెయ్యాల కొంపకి డెకరేట్ చేసి నన్ను ఇక్కడ తీసుకొచ్చి పడేశారు. నేను ఇంకా ఒంటరిగా తిరగకూడదు, గుంపులో తిరగాల్సిందే. బసవయ్య చూడు బాబు, చాలా అందమైన పేరు, అంత థ్రిల్లింగ్ గా పిలవాలా? చిత్రవత్ చేస్తున్నాడు. నా గొంతు కొంచెం బాలేదు. బసవయ్య అడగటం మర్చిపోయాను, నీ నక్షత్రం ఏంటి? ఏ పర్లేదు చెప్పవా. మృగశిర. ఏంటి మృగశిర నక్షత్రం? కోటికొక్కడికి ఉంటుందో ఆ నక్షత్రం. నువ్వు భలే అదృష్టవంతుడు. మృగశిర అంటే దెయ్యాలకు ఎంతో ఇష్టం. అయ్య బాబోయ్ ఇదేంటి అప్పుడే 12 అయిందా? ఈ దెయ్యాలు తిరిగే టైం అంటారే. ఒంటరిగా వదిలేసి వెళ్ళారు. దీని బెడ్రూమ్ అంటారా? పెద్ద క్రికెట్ స్టేడియంలా ఉంది. ఇచ్చేటప్పుడు స్టైల్గా తీసుకున్నాం, పడుకునేటప్పుడు గుండె లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటుంది. ఎవరిది దేవుడా?
అమ్మా! నరగదు, 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 నరగదు. ఎవరు నువ్వు? ఎవరు? నేనే, నువ్వా? నేను ఛీ, బసవయ్య. బుద్ధి లేదు నీకు? ఇంత అంతరాత ఎందుకు వచ్చావు? అయ్యో ఏం చెప్పమంటావు, నా పెళ్ళాం కొరకు నేను తట్టుకోలేకపోతున్నాను. రాత్రిపూట నడుస్తుంటే పిశాచంలా ఉంటుంది, పడుకుంటే దెయ్యంలా ఉంటుంది. ఆ పూజారి కథ విన్న దగ్గర నుంచి నాకు మనశ్శాంతి లేదు. మన ఇద్దరం మాట్లాడుకుంటే వాడేసుకొని పడుకుందామా? వద్దు. కరెక్టే, నీకు కావాల్సింది ఏమయ్యా, నువ్వు డాక్టర్వే కదా, Yes. నా డౌట్ కాస్త తెలుస్తావా? ఏంటి బసవయ్య? అదేంటంటే దెయ్యం ఉందా లేదా, చూసారా చూడలేదా, నమ్మొచ్చా నమ్మకూడదా, ఇది నాకు తెలియాలి. ఈ మాత్రం దానికి ఇన్నిసార్లు తలదిప్పాలా? నీకంటే ఆ పూజారే ఎంతో బెటరు. ఇప్పుడు దెయ్యం ఉందా లేదా, అది వస్తుందంటానికి ఏమైనా గుర్తులున్నాయా? బసవయ్య, మనం దెయ్యాల రాకని కొన్ని కొండ గుర్తుల ద్వారా కనిపెట్టొచ్చు. ఎలాగా? దూరంగా ఒక నక్క కూ కూ. వామ్మో, నిజంగానే ఆ సౌండ్ అటు నుంచి వినిపెడుతుంది. నేను అడిగానా? లేదు. అయితే విను. ఆ, గాలి వేస్తుంది, ఆ, మర్రి చెట్లు ఆడతాయి, ఆ. ఇంట్లో ఉన్న కిటికీలన్నీ ఆ. టప 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 టప, టప 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 టప. అమ్మో, ఈ సౌండ్ కూడా వినిపిస్తుంది. నేను అడిగానా? లేదు. అప్పుడు స్మూత్ గా లైట్ గా మల్లెపూల వాసన. మల్లెలరా ఎందుకు అలా అరుస్తావు? అరవకు. గాలిలో మత్తుగా మల్లెల వాసన వస్తుంది. వామ్మో, వామ్మో, మల్లెపూల వాసన వస్తుంది. నేను అడిగానా? కథ కథ ఒక్కటే అడుగు. నో క్రాస్ క్వశ్చన్స్. అడిగితే ఇదేంటి గొంతు పిసికి పారేస్తా. అప్పుడు గల్ 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 ఏంటది? గల్ 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 గల్. ఏంటది? గజ్జలు గజ్జలు. అయ్యో, గజ్జల సౌండ్ వస్తుంది. నేను అడిగానా? లేదు. అప్పుడు గాలిలో తెల్లగా పొగ ఓ మనిషి రూపంలో తయారై కదులుతుంది. వామ్మో, ఒక మనిషి రూపంలో బయలుదేరి వస్తుంది. ఎక్కడ? అక్కడ. నీకే వచ్చింది ఆడపిల్లలా నవ్వుతున్నావు? నేను నవ్వటం లేదయ్యా, పెళ్ళే డైరెక్ట్ గా దెయ్యంలా వచ్చి నవ్వుతుంది అయ్యా. ఎక్కడ? అక్కడ. పరువు పోయింది. నీ లవ్ గురించి అతనికి చెప్పావా? చెప్పాను. అతనేమన్నాడు? మీ నాన్నతో చెప్పు అన్నాడు. చెప్పేయచ్చు కదా. భయం వేస్తోంది. భయపడితే లవ్ ఎలా సక్సెస్ అవుతుంది? మీ నాన్నగారి పేరేంటి? కృష్ణస్వామి. ఏ కృష్ణస్వామి, కృష్ణస్వామి, అయ్యో. కృష్ణస్వామి. మీ అమ్మ ఇక్కడ ప్రేమలో పడింది, నువ్వు లేచిరా. వద్దు. ఏ మిస్సం, కమ్ ఐ సే. ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? గాలి కోసమని అలా. గాలే పోదలవా. ఈ టైంలో ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? సంబంధం. సంబంధమా? రీసెర్చ్. రీసెర్చా? లవ్. లవ్వా? ముందు డాక్టర్ని ఇంట్లోంచి బయటికి పంపించే ఏర్పాటు చేయి, సరేనా? ఈ విషయం నేను ముందే చెప్పా, నీదే లేటు. అమ్మయ్యా, రూట్ మార్చి నన్ను కాపాడాడు. నా పెళ్ళాం బతికిపోయింది. తాళి కట్టని వాడికి ఒక్కటే రోదన, తాళి కట్టిన వాడికి ఎంతో వేదన. ఇప్పుడు చూడు అర్థం కాని ఆవేదన. అమ్మో, ఎంత దూరం నుంచి చేసినా గురి తప్పలేదు కదా.